దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగునుగాక. దేవుని వాక్యము ఈరోజు దేవుని మాట లూకా సువార్త 1వ అధ్యాయము 5, 6, 7 వాక్యాలు. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. మనం ఈ వాక్యంలో గమనించవలసిన విషయం ఏంటంటే, వారు బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నప్పటికీ సకలమైన, ఆ మాట గమనించండి, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధముల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారని అంటుంటే, ఇక్కడ మనుషుల దృష్టికి నీతిమంతులై ఉన్నారో లేరో, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నప్పుడు మరి మనుషుల దృష్టికి నీతిమంతులై ఉన్నారో లేదో. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరని రాబడ్డదంటే బహుశా మనుషుల దృష్టికి నీతిమంతులై ఉన్నారో లేరో. మనకు దేవుని దృష్టిలో నీతిమంతులముగా ఉండడమే చూసుకోవాలి తప్ప, మనుషుల దృష్టిలో నీతిమంతులమా లేదా మనుషులను సంతోషపరిచే టైప్గా ఉన్నామనేది మనకు అన్నెసెసరీ. అలాగే వారు సకలమైన దేవుని ఆజ్ఞలను, కట్టలను, విధులను అనుసరించి నడుచుకొనుచు వారు సంతానం లేని వారై ఉన్నారు. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి అని రాయబడ్డది. ఎంత విడ్డూరం, ఎంత విచిత్రం! అంటే దేవుని ఆజ్ఞలు గాయకుంటే ఖచ్చితంగా సంతానం ఉండాలి, ఆ సంతానం ఆశీర్వదించబడాలి. దేవుని కట్టడలో ఆజ్ఞలు గాయకుంటే మనం చాలా హ్యాపీగా ఉండాలి, ఏ రోగం బాధ లేకుండా ఉండాలి. ఏం ట్రెండ్ ఇది? ఎవరు నేర్పించిన భక్తి ఇది? ఒకసారి ఆలోచించండి. బైబిల్ మనం చక్కగా పరిశీలన చేసినట్లయితే, వాళ్ళు సకలమైన ఆజ్ఞలు, విధుల చొప్పున నడుచుకొంచు బహుకాలం గడిచిన వృద్ధులై సంతానం లేకపోయి ఉన్నారు. గమనించండి ఈ విషయాన్ని. కనుక మనకున్న లోటు ఏదైనా, మనకున్న కొదువ ఏదైనా, మనకున్న సమస్య ఏదైనా, బాధ ఏదైనా, దాని మీద మనం దృష్టి ఉంచకుండా మన దృష్టి దేవుని మీదనే ఉంచాలి. అంటే దేవుని ఆజ్ఞ మీదనే ఉండాలి, దేవుని మాట మీదనే ఉండాలి, దేవుని వాగ్దానం పైననే మన దృష్టి ఉంచాలి తప్ప ఇక మరి దేని మీదనూ ఉండకుండా జాగ్రత్త పడదాం. కనుక ప్రభువును విశ్వసించాము, ప్రభువుని నమ్మామని చెప్పేసి మన జీవితంలో శ్రమలు, కష్టాలు, లోటుపాట్లు, కొదువలు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు మనం దాని విషయంలో అంతగా ఫీల్ అవ్వకుండా మనం దేవుని ఆజ్ఞల పట్ల కంటిన్యూగా దేవుని పట్ల ఆధారపడే జీవించుటకు స్థిర మనసు కలిగి ఉందాం. అలాంటి కృప ప్రభు మనకు అనుకరించి మనల్ని దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఇది నా మాట, నీ వాక్యంకై చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.